వెస్ట్రన్ కంట్రీస్ పాశ్చాత్య దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. అసలు గ్లోబలైజ్డ్ వరల్డ్లో ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. మెంటల్ హెల్త్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇదంతా ట్రెండింగ్ టాపిక్స్ అయిపోయాయి అన్నమాట. భారతదేశంలో గత సంవత్సర కాలంలో 2-3 ప్రముఖులు ఈ వర్కింగ్ అవర్స్ మీద భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకళ్ళు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు. ఆయన కనీసం 70 గంటలు వారానికి పనిచేస్తేనే భారతదేశంలో ఉత్పాదకత పెరిగిద్దని చెప్పారు. అదేవిధంగా L&T చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు 90 గంటలు పనిచేయాలి, ఆదివారాలు మాత్రం ఇంట్లో ఎందుకు కూర్చోవాలి, రోజు భార్యను చూస్తూ కూర్చోలేము కదా అని చెప్పి ఆయన కూడా ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దిశగా ఈ ట్రెండ్స్ నడుస్తుంటే ఇంకో పక్క ఎప్పుడూ లేని విధంగా ఆర్థిక సర్వే మొట్టమొదటిసారిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, పని గంటల గురించి మాట్లాడింది. 2024-25 ఎకనమిక్ సర్వే దీని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ మాట్లాడింది. వారానికి 60 గంటలు పనిచేస్తే చాలని, అంతకుమించి పనిచేసిన ప్రొడక్టివిటీ అంతకేం పెరగదని, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ అవ్వాలని చెప్పి ఎకనమిక్ సర్వే చెప్పడం జరిగింది. దానికి మించి వర్క్ కల్చర్ కానీ, వర్క్ ప్లేస్ రిలేషన్షిప్ కానీ, వర్క్ ప్లేస్లో మనకుండే పాజిటివ్ యాటిట్యూడ్ కానీ ఇవన్నీ చాలా అవసరం అని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే చెప్పుకొచ్చిందనమాట. ఇక్కడ మనం కొన్ని డిబేట్స్, చర్చలు ఈ అంశంలో చూస్తే కనుక పెద్ద వాళ్ళు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఆనంద్ మహేంద్ర, హర్ష్ గోయంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్ట్రీమిటీస్ ఇన్ వర్కింగ్ అవర్స్, బర్నింగ్ అవుట్స్ ఇవన్నీ కూడా తప్పు అని చెప్తున్నారు. ఎక్కువగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటే కనుక మెంటల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఫ్యామిలీతో ప్రాపర్ టైం స్పెండ్ చేయాలి, ప్రాపర్ బ్రేక్స్ తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఎకనమిక్ సర్వేలో ఇంకొక డిస్కషన్ కూడా వచ్చింది. మొత్తం ఎక్కువగా వర్క్ రిలేటెడ్ బర్న్అవుట్ వల్ల, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల దాదాపు ప్రపంచవ్యాప్తంగా 12 బిలియన్ వర్కింగ్ డేస్ వేస్ట్ అవుతున్నాయని, దానివల్ల $1 ట్రిలియన్ ఎకానమీకి ఆర్థికంగా నష్టం జరుగుతుందని కూడా చెప్పడం జరిగిందనమాట ఎకనమిక్ సర్వే. ఓవరాల్గా చూస్తే వర్క్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. దానిలో ఎంత ఇంటెన్స్గా చేస్తున్నాం, ఎంత ఫోకస్గా చేస్తున్నాం, ఎంత క్వాలిటీతో చేస్తున్నాం, వర్క్ లైఫ్లో మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, పర్సనల్ లైఫ్ రిలేషన్షిప్స్ వర్క్ లైఫ్లో మనల్ని ఎఫెక్ట్ చేస్తాయా, ఇవన్నీ మనం ఆలోచించాలి. ఓవరాల్గా మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో, ఫిజికల్గా మనం ఎంత ఫిట్నెస్తో ఉన్నామో మెంటల్గా కూడా మనం అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అన్నిటికీ మించి ఫోకస్ అనమాట. లేజర్ షార్ప్ ఫోకస్ అనేది మనిషికి అవసరం. అయితే ఎక్సెసివ్ వర్కింగ్ అవర్స్ చేసినప్పుడు ఈ ఫోకస్ కాస్త దెబ్బతినే మాట వాస్తవమే. చైనాలో 996 కల్చర్ ఉందన్నమాట. అంటే పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు వారానికి 6 రోజులు పనిచేసే వర్క్ కల్చర్ ఉంది. చైనా అలానే బాగుపడిందని చాలామంది అంటారు. ఒకప్పుడు అది నిజమే. చైనాలో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పి మావో కూడా ఇలానే మనుషుల చేత రోజుకి 16 గంటలు 17 గంటలు పనిచేయించి చివరికి అట్రిషన్ వచ్చి చాలామంది అక్కడ చనిపోయారు కూడా. సో ఓవర్ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది అతిగా ఉండకూడదు అనమాట. వర్క్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రాపర్ బ్రేక్స్ తీసుకోవాలి. ఈ సందర్భంగా మనం ఇలాన్ మస్క్ చెప్పిన విషయాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇలాన్ మస్క్ మనకు తెలుసు, ప్రపంచంలోనే స్టార్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. ఏ రంగంలో వెళ్ళినా, ఏ రంగం తీసుకున్నా. ఈరోజు మన ప్రధాని మోడీ గారు కూడా స్టార్లింక్ ప్రాజెక్ట్ సంబంధించి ఇలాన్ మస్క్ని సంప్రదించనున్నారు. ఆయన ప్రపంచంలో ప్రభుత్వాలు పెట్టడం, ప్రభుత్వాలు కూల్చడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఈ స్థాయిలోకి వచ్చారు ఇలాన్ మస్క్. ఒక వ్యక్తి ఎన్ని గంటలు కష్టపడితే ఈ స్థాయిలోకి రాగలరు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా దానిలో టాప్ నాచ్లో ఉన్నారనమాట. ఆయన చెప్తారు వారానికి 120 గంటలు పనిచేస్తారంట. ఆయన డెస్క్ మీద నిద్రపోతారంట. ఆయన కొన్ని గంటలు పనిచేశాక 10 నిమిషాలు 15 నిమిషాల మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. చాలా సందర్భాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా కాఫీ తాగే పనిచేస్తూ ఉంటారంట. అంత కఠినంగా తనతో తాను ఉండబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. కానీ ఇది ఎల్లకాలం సాధ్యమా, జీవితాంతం సాధ్యమా? ఈ సందర్భంగా మనం ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన వై వి స్లీప్ అనే ఒక పుస్తకాన్ని కూడా ప్రపంచానికి సజెస్ట్ చేశారు. ఆయన యూత్లో ఉన్నప్పుడు, మెయిన్గా ఆయన అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు ఈవెన్ 40s వచ్చేంత వరకు కూడా సరిగ్గా పడుకునేవాడు కాదంట. నిద్రపోకుండా విపరీతాన్ని పనిచేసేవాడంట. కానీ ఆయన చెప్తారు 7 to 8 అవర్స్ ఖచ్చితంగా మనం నిద్రపోతేనే ఎఫెక్టివ్గా పనిచేయగలం. మన సర్కేడియన్ రిథమ్, స్లీప్ సైకిల్ ప్రాపర్గా ఉండాలి. రోజు ప్రాపర్ స్లీప్ అవర్స్ ఫాలో అవ్వాలి. దాన్ని ర్యాండమ్గా పగలు ఒకసారి రాత్రి ఒకసారి కాకుండా ప్రాపర్గా సౌండ్ స్లీప్ అనేది మనం నిద్రపోవాలి. అప్పుడే మనం ఎఫెక్టివ్గా పని చేయగలం అని చెప్పి బిల్ గేట్స్ కూడా చెప్పుకొచ్చారు. అంటే మనిషికి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నిద్ర, మెంటల్ హెల్త్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఫైనల్గా జీవితం అనేది జీవితాంతం పనిచేయడానికి కాదు, జీవించడానికి కూడా జీవితం జీవించాలి. కాబట్టి పని చేయాలి, జీవించాలి. ఇదే ఒక బ్యాలెన్స్ అన్నమాట.